బస్ ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ శ్రేయస్సుతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా పనిచేస్తానన్నారు టీజీఎస్ ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఆయన. బస్సు నడపడం ఛాలెంజింగ్ విషయమేనని, ప్రజలకు దగ్గరయ్యే బాధ్యత మరింత బాధ్యతగా నెరవేరుస్తానని చెప్తున్న ఐపీఎస్ నాగిరెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఆర్టీసీ నూతన ఎండీగా ఐపీఎస్ నాగిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మొన్నటి వరకు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా కూడా పనిచేశారు. సో ఇప్పుడు నూతనంగా ఆర్టీసీ ఎండీ. ఇప్పటి వరకు ఆయన సజ్జనార్ ఉండే ఆ ప్లేస్లో నాగిరెడ్డి గారు వచ్చారు. మాట్లాడదాం. సార్, ఫైర్ టు టైర్ ఏ విధంగా ఉండబోతుంది, మీ ఫీలింగ్ ఏంటి? ఇది బస్ నడిపించడం అనేది చాలా ఛాలెంజ్ తోటి కూడుకున్నటువంటి విషయము. మన రాష్ట్రంలో దాదాపు 10,000 బస్సులతోటి 40,000 మంది సిబ్బందితోటి ఈ యొక్క ఆర్టీసీ నడుస్తుంది. ప్రతిరోజు కూడా 60 లక్షల మందిని వారి యొక్క గమ్యస్థానాలకు చేర్పిస్తున్నాము. ప్రయాణికుల బాగోగులు, అదేవిధంగా సంస్థ యొక్క బాగోగులు, ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలు. సో ముందు మొత్తం అవగాహన చేసుకొని అందరికీ సంతోషం కలిగించే విధంగా చేద్దాం. సార్, ముఖ్యంగా తెలంగాణలో మహాలక్ష్మి లాంటి పథకం, అంటే మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి పథకం నడుస్తుంది. సో ఒకవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది అనేటువంటి ఒక పేరు ఎప్పుడు ఉంటుంది. సో ఒకవైపు ఈ పథకాలు నడిపేయడం, మరోవైపు ప్రజలకు బస్సులను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం. సో ఇట్లాంటి ఛాలెంజింగ్ టాస్క్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు 67% ఆక్యుపెన్సీ విమెన్ తోటి ఉన్నది. సో దానికి సరిపడా ప్రభుత్వం దాని యొక్క టికెట్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. మిగతా ప్రయాణికుల్ని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి అందరూ మహిళలతో పాటు అందరూ కూడా ఈ యొక్క బస్సులలో ప్రయాణించే విధంగా మనం చూసుకొని ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలు వేస్తాం. ముఖ్యంగా మీరు ఒక ఐపీఎస్ అధికారిగా ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ ఇది. సో ఇప్పుడు ఆర్టీసీతో ప్రజలకు మరింత కనెక్షన్ ఉన్నటువంటి ఈ సర్వీస్ రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా బాధ్యతతోటి కూడుకున్నటువంటి విషయంగా భావిస్తున్నాను. ఇది ఒకటి ప్రజలకి చాలా అవసరమైనటువంటి సర్వీస్ ఇది. సో దాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీలో మీకు ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే, ఏం లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతుంది? చెప్తున్నాను కదా, రెండు. ఒకటేమో ప్రయాణికుల వాళ్ళ యొక్క సౌకర్యము, రెండవది సంస్థ యొక్క హెల్త్. ఈ రెండు ఇష్యూస్ను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం. అయితే తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ప్రజలకు ఉండాల్సినటువంటి సౌకర్యం, అలాగే సంస్థ యొక్క లాభాలు, వారి సౌకర్యం, సో అన్ని రకాలుగా కూడా ఆలోచించి ముందుకెళ్తామంటూ అయితే తెలంగాణ ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యత తీసుకున్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుషాల్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.